మీరన్నది నిజమే అత్తయ్యా. మనకి ఈ హత్యలకి ఏ సంబంధం లేదు. అలాంటప్పుడు మనం వెళ్ళిపోతామంటే ఆపడానికి ఆయనెవరు? అదేంటమ్మా అలా అంటావు? ఆయన పోలీస్ ఇన్స్పెక్టరు. ఎంక్వైరీకి వచ్చినప్పుడు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతే ఆయన ఏమనుకుంటారు? అయినా ఇప్పుడు సమస్య ఎవరు ఉండాలి ఎవరు వెళ్ళాలి అని కాదు, అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో తెలుసుకోవాలి. స్వామీజీ గారు ఉంటే అసలు ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేదే కాదు. అన్ని సమస్యల్ని ఆయనే పరిష్కరించేవారు. ఒరే అర్జున్, స్వామీజీ ఎక్కడున్నారో ఒకసారి ఫోన్ చేసి కనుక్కోరాదు? వెంటనే ఆ పని చేయి. ఎలా అయినా సరే అర్జున్ స్వామీజీకి ఫోన్ చేయకుండా ఆపాలి. ఎలా? ఏమైంది అంజలి, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది అంజలి? సడన్ గా ఏడుస్తున్నావు, ఏమైందో చెప్పమ్మా. నా ఫ్రెండ్ అలక్య చనిపోవడానికి నేనే కారణం. ఏమంటున్నావు అంజలి? అవునండి, తను చనిపోవడానికి నేనే కారణం. సిరిని హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ చేద్దామని అలక్కి ఎంత చెప్తున్నా వినకుండా ఇంట్లోనే ట్రీట్మెంట్ జరగాలి అన్నాను. అసలు అసలు తను ఇంటికి రాకుండా ఉండుంటే తను చనిపోయి ఉండేది కాదు కదండి. ఇలా జరుగుతుందని నీకు మాత్రం ఏం తెలుసు అంజలి? ఊరుకో. ఎలా ఊరుకుంటానండి? నా ఫ్రెండ్ నా కళ్ళ ముందు చనిపోవడం చూసి తట్టుకోలేకపోతున్నాను. అంజలి, అంజలి, అంజలి ఆగు. అంజలి, అత్తయ్య, ఈ ఇంట్లో నిజంగానే ఏదో ఉంది. 5 సంవత్సరాలు హ్యాపీగా ఉన్న వాళ్ళు ఈ ఇంట్లోకి రాగానే సడన్ గా ఇన్ని ప్రాబ్లమ్స్ రావడం ఏంటి? ఈ ఇంట్లో పగబట్టినట్టు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్నాయి. ఒసే ఒసే ఒసే, అసలే నేను భయంతో చూస్తుంటే ఇప్పుడు లేనిపోయిన అనుమానాలు పెట్టి నన్ను చంపకే. వామ్మో. నువ్వేం కంగారు పడకమ్మా. స్వామీజీ గారు ఎక్కడున్నా మన కుటుంబాన్ని ఒక కంట కనిపెడుతూనే ఉంటారు. త్వరలోనే మన సమస్యలన్నీ సర్దుకుంటాయి. నువ్వెళ్ళమ్మా. అలాగే మావయ్య. స్వామీజీ గారు ఎక్కడికి వెళ్ళినట్టు? స్వామీజీ గారి దర్శనమై చాలా రోజులైంది.
ఏంటర్జున్ చాలా బాధగా ఉన్నట్టున్నావు. నీకీ బాధలు ఇంకొద్ది గంటలే. ఏమైందండి? ఇంకా అత్తయ్య గారన్న మాటల గురించే ఆలోచిస్తున్నారా? అవునంజలి, మనకింక ఏ ప్రాబ్లం రాకూడదని మనశ్శాంతిగా ఉండడానికి ఇల్లు తీసుకున్నాను. కానీ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. అందరూ ఇంటి నుండి వెళ్ళిపోదాం అంటుంటే చాలా బాధగా ఉంది. ఈ ఇంటికొచ్చి తప్పు చేశామా అనిపిస్తుంది. అదేంటండి అలా అంటారు? ఇక్కడ ఇలా జరుగుతుందని మీకు మాత్రం ఏం తెలుసు? అయినా ఇవన్నీ ఇంకొన్ని రోజులే కదా. అదేంటి అలా అన్నావు? కొన్ని రోజులే అని నీకెలా తెలుసు? ఆ, అదే ప్రతి ఒక్కటి ఏదో ఒక రోజు ముగిసిపోవాల్సిందే కదా. అలాగే ఈ బాధలు కూడా ఏదో ఒక రోజు ముగిసిపోతాయని అలా అన్నాను. అసలు అలాంటి రోజు వస్తుందంటావా? తప్పకుండా వస్తుందండి. మీరు నిశ్చింతగా ఉండండి. నీ ఫ్రెండ్ అలేఖ్య విషయంలో నాకు అర్థం కాని విషయం ఒకటి ఉంది. ఏంటది? అసలు తను నిన్న రాత్రి మన ఇంటికి ఎందుకు వచ్చింది? అదే అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందండి? సిరికి ట్రీట్మెంట్ చేస్తోంది కదా, ఆ పని పైన పాపని కలవడానికి వచ్చుంటుంది. ట్రీట్మెంట్ చేయడం కోసమే అయితే మార్నింగే రావచ్చు కదా. ఏదో ముఖ్యమైన విషయమే చెప్పడానికి వచ్చి ఉంటుంది. సరే, నువ్వన్నట్టు పాపని చూడ్డానికి వచ్చిందనుకున్నావు. అలాంటి మనిషిని ఏ సంబంధం లేని సాకి ఎందుకు పొడిచింది? అలేఖ్య ఈ ఇంటికొచ్చిన తర్వాతే సాకికి పరిచయం అయింది. అలాంటిది చంపేంత గొడవలు వాళ్ళిద్దరి మధ్యన ఏమున్నాయి? ఆ విషయం కనుక్కోవలసింది మీరు నేను కాదు, ధర్మా బాబాయ్. అది ఆయన కనుక్కుంటారు. కానీ మనకి దొరికిన ఏకాంత సమయాన్ని ఆనందంగా గడపాల్సింది పోయి వీటి గురించి ఆలోచిస్తూ బాధపడతారేంటి? అంజలి, ఏమైంది నీకు? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఒకప్పుడు చిన్న విషయం జరిగినా తలుచుకొని మరీ బాధపడేదానివి. అలాంటిది ఇప్పుడు నీ ఫ్రెండ్ చనిపోయిందన్నా అసలు ఏమీ జరగనట్టు ప్రవర్తిస్తున్నావు.
ఎంతసేపు చూడు మనం ఆనందంగా ఉందామని దగ్గర అవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. అసలు నువ్వు ఇలా ప్రవర్తిస్తుంటే నేనే నమ్మలేకపోతున్నాను. ఐఎమ్ సారీ అంజలి, నిన్ను బాధ పెట్టాలని అలా అనలేదు. ఏదో డిస్టర్బెన్స్ లో అలా అనేశాను. నేను మీకు దగ్గర అవుతుంటే మీరేదో అనుకుంటున్నారు, కానీ నా బాధను పోగొట్టే ఓదార్పో మీ దగ్గర దొరుకుతుందని అలా ప్రవర్తించాను. మీ గుండెలపైన పడుకొని అన్ని బాధల్ని మర్చిపోవాలనుకున్నాను. ఓ భర్తగా భార్య మనసును అర్థం చేసుకుంటారనుకున్నాను, కానీ మీరు కూడా అందరి మగాళ్ళలానే ప్రవర్తించారు. నన్ను అర్థం చేసుకోలేకపోయారు. నిజంగానే నీ మనసుని అర్థం చేసుకోకుండా తప్పుగా మాట్లాడాను, నిన్ను హర్ట్ చేశాను. ఐఎమ్ సారీ అంజలి. పరిస్థితులు కొంచెం సెట్ అయ్యేదాకా కాస్త మనిద్దరం దూరంగా ఉందాం, అర్థం చేసుకో. నువ్వింత పిచ్చివాడివి కాబట్టి ఆ అంజలి వలలో అంత సులువుగా పడిపోయావు. ఈ ఉపాయం నాకు ముందే తెలుసుంటే కథ ఇంత దూరం వచ్చుండేదే కాదు. అయినా ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. రేపటితో మనం ఒక్కటవ్వబోతున్నాం. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీయాంజనేయం. కనీసం ఈ ఇంట్లో చీపురు పుల్ల కూడా పట్టుకొని ఆ పోతురాజు భార్య చచ్చిపోవడం ఏంటో, ఆశాకి వెళ్ళి డాక్టర్ని పొడవడం ఏంటో అసలు ఏం అర్థం కావడం లేదు. వారం తిరగకుండానే ఇద్దరు చచ్చారు. అమ్మో, ఈ ఇంట్లో ఎప్పుడేం జరుగుతుందో అని భయంతో చస్తున్నాను. హనుమాన్ చాలీసా చదువుదామంటే మనకొచ్చి చావదు. చిన్నప్పుడు మా బామ్మ నేర్చుకోవే అంటే నేర్చుకోలేదు. ఇప్పుడేమో ఈ దెయ్యం చేతిలో చావాల్సి వస్తుంది. అమ్మో. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, 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 శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం. వచ్చారా? ఇందాక నుంచి భయంతో చస్తున్నాను. ఎక్కడికి వెళ్ళారండి? మంచినీళ్ళు తాగడానికి వెళ్ళానే. అయ్యో, ఆ తలుపు ఎందుకు వేశారు? తలుపు తీయండి. ఎందుకు? ఏం అవసరం లేదు, గడియ పెట్టలే. మీకు అసలు బుద్ధుందా? దెయ్యం వస్తే పారిపోవాలిగా, తెరిచిపెట్టండి. నిజంగా దయ్యం వస్తే ఎక్కడికి పారిపోతావే? ఈ రూమ్ లోంచి పారిపోయినంత మాత్రాన్ని నిన్ను వదిలేస్తుందా? కనీసం ప్రయత్నం కూడా చేయకుండా ఎలా చచ్చిపోవాలి చెప్పండి? కర్మ కర్మ, అర్ధరాత్రి పూట మధ్యలో దొరువు అన్నట్టు రాత్రిపూట ఈ గొడవ ఏమిటి? అసలు నేను భయంతో చేస్తుంటే మీకు సరసాలు కావాల్సి వచ్చాయా? చేయండి. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం. అమ్మో, శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం.
బయట నుంచి వస్తున్నారేంటి? ఎప్పుడు బయటికి వెళ్ళారు? నేను బయట నుంచి రావడం ఏమిటి? ఇదే కదా రావడం. అంటే ఇందాక నమ్మే చెయ్యేసింది. అదేంటి ఈయన ఇక్కడుంటే మరి అక్కడ ఉన్నది ఎవరు? ఏమండి ఏమండి, ఏం జరిగింది? ఏమైంది? మీలాంటి మనిషి ఒకడు ఈ రూమ్ లోకి వచ్చాడండి. అచ్చం మీలాగే ఉన్నాడు. ఏమిటే, నిన్ను భరించడానికి నేను ఒక్కని చాలనా? ఇంకోటి కూడా కావాలా? ఆ? అదంతా నీ భ్రమ గాని పడక. అంటే నిజంగానే నా భ్రమ అంటారా? 24 గంటలు దయ్యాన్ని తలుచుకుంటే ఇలాంటి భ్రమలే వస్తాయి. సరే, మీరు నా మీద చెయ్యేసి పడుకోండి. ఆ? ఇందాకేస్తే సరసం కావాల్సి వచ్చిందా అని తిట్టావు? ఇప్పుడు నేను చెయ్యమంటుంది మిమ్మల్ని సరసాలాడడానికి కాదు, నా ధైర్యం కోసం. దీనికేం తక్కువ లేదు. పడుకో. చెయ్యండి. ఆ? శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీయాంజనేయం శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, 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 శ్రీయాంజనేయం శ్రీయాంజనేయం ప్రసన్న. ఏం చేస్తున్నావే? కనిపించట్లా? ధూపం వేస్తున్నానండి. నువ్వు ధూపం ఇస్తున్నట్టుగా లేదు, ఇల్లంతా తగలబెడుతున్నట్టుగా ఉంది. అబ్బా మీరు ఊరుకోండి, మీకు అసలు ఏం తెలీదు. ఏమండి, ఇలా చేస్తే ఇంట్లో ఏమన్నా దెయ్యాలుంటే మొత్తం పారిపోతాయి. శ్రీయాంజనేయం వాటి సంగతి దేవుడు కానీ ఈ పొగకు మేము హరి అనేట్టున్నావే. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీయాంజనేయం ప్రసన్న, శ్రీయాంజనేయం 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 ప్రసన్నాంజనేయం, శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, ప్రసన్నాంజనేయం, శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీయాంజనేయం, శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీయాంజనేయం. అత్తయ్య, ఏంటంజలి, ఎందుకంత కోపంగా ఉన్నావు? మీరు చేసే పనులకి కోపం కాకుండా ఇంకే వస్తుంది? నేనా? ఏం చేశాను? ఇలా మీకు ఇష్టం వచ్చినట్లు చేస్తుంటే ఈ ఇంట్లో ఎలా ఉండగలవు? అదేంటమ్మా ఎలా అంటున్నావు? ఇంట్లో అందరూ బాగుండాలని పూజలు చేస్తున్నాను, చెడుగా లేవన్నా ఉంటే పోవాలని ధూపం వేస్తున్నాను. మీరు చేసేది చూస్తుంటే పూజలు చేస్తున్నట్లేదు, చేతబడులు చేస్తున్నట్టుంది. అసలే సిరికి ఆరోగ్యం బాలేదు. మీరు ఇలా ఇల్లంతా పొగబెట్టేస్తే తన హెల్త్ ఇంకా పాడవదా? అయ్యో, నాకు ఈ ఆలోచన తట్టలేదు. సారీలేమ్మా. ప్రతిసారి ఏదో ఒకటి చేయడం, తర్వాత సారీ చెప్పటం ఈ ఇంట్లో వాళ్ళకి బాగా అలవాటైపోయింది. చచ్చా, ఈ ఇంట్లో ఉండడమే కష్టమైపోయింది. నేను బయలుదేరుతాను. అమ్మా, ఎక్కడికమ్మా ఇంత పొద్దునే బయలుదేరావు? ఇంకెక్కడికి? హాస్పిటల్ కి. ఈ ఇంట్లో ఉండి పూజలు పునస్కారాలు చూడటం కంటే హాస్పిటల్ కి వెళ్ళి పేషెంట్స్ ని చూడడం బెటర్.